వెల్కమ్ టు వీనాస్ కిచెన్ ఫ్యామిలీ వ్లాగ్. ఒక అథెంటిక్ రసం చేయబోతున్నాం. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గంజి. ఇప్పుడు వీడియోలు చూస్తున్నారు కదా, మట్టి కుండ తీసుకొని నీట్గా అసలు అంటుముట్టులు లేకుండా ఒక అన్నం మారుస్తారు కదా, గంజి ఉండదు కదా, గంజి ఇంకా కొంచెం అన్నం వేసుకోవాలి. 15 డేస్ తర్వాత 15 డేస్ తర్వాత అంటే ఒక 5కి 7కి 9కి డేస్ అంటే 15 డేస్లో 5, 7, 9 డేస్కి మీరు కొంచెం గంజి తీసేవాలి. మళ్ళీ కొత్త గంజి అంటే వామ్గా ఉంటుంది, ల్యూక్ వామ్, ఆ గంజి వేయాలి దీంట్లో మళ్ళీ. సో 15 డేస్ తర్వాత ఆ రైస్ వేశారు కదా, ఆ రైస్ తీసేయాలి. సో ఇలాగా కవర్ అయితే ఓన్లీ క్లాత్తో వేయండి, నీట్గా అంటుముట్టు లేకుండానే ఇది చేసుకోవాలి. ఇంకా దీన్ని రెడీ చేయాలంటే వెల్లుల్లి, ఉల్లిపాయ వేసి దీంట్లో పచ్చిగానే వేయాలి. అది బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి బాయిల్ అవుతుంది. ఇది ఆథెంటిక్ అండి. సో మా నానమ్మ వాళ్ళు చేసేవారు. దీని టేస్ట్ ఏంటంటే పుల్లగా ఉంటుంది, కొంచెం పుల్లగా. ఇది చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు పసుపు వేసానండి. పసుపు వేసిన తర్వాత బాగా బాయిల్ చేయాలి ఇది. అప్పుడు కొంచెం వేరే అరోమా వస్తుంది, అంటే స్మెల్ వస్తుంది. కానీ ఇది చాలా హెల్త్కి మంచిది కాబట్టి ఊర్లో అందరూ వాడతారు. సో ఇది మా ఇంట్లో చేసిన రసం, ఇది చాలా బాగుంటుంది, మా మమ్మీ చేశారు. సో మీకు తెలిస్తే మీ కామెంట్